హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అండి. సో, మంగళవారం మార్నింగ్ రొటీన్ నేను ఎలా చేసుకున్నాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఫస్ట్ లేవగానే ఫ్రెష్ అవుతానండి. ఫ్రెష్ అయిన తర్వాతనే వాకిలి ఊడవడం, ఇల్లు ఊడవడం చేస్తాను. వాకిల్లో ముగ్గు మాత్రం పెట్టాను. ఎందుకంటే మా సార్‌ని 6:30, 7 వరకైతే నేను తనని పంపించాలి. అందుకోసం అనైతే ముగ్గు పెట్టాను. కొంచెం ముగ్గు పెట్టాలంటే టైం పడుతుంది కదా! వీడియోలోకి వెళ్ళడానికి ముందైతే ప్లీజ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్‌ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందని ఆన్‌లో పెట్టేసుకుంటే నేను పెట్టే నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్ వస్తుందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. మార్నింగ్ కొంచెం స్టవ్ పైన మళ్ళీ వాటర్ కొద్దిగా చల్లి తూడ్చేసుకుంటాను. తూడ్చేసిన తర్వాత ఫస్ట్ పెట్టేది పాలు పెట్టేసుకుంటాను. ఒక సైడ్ పాలు, ఇంకో సైడ్ అయితే హాట్ వాటర్ పెట్టుకుంటాను. అంటే డైలీ హాట్ వాటర్ తాగనండి. ఒకరోజు హాట్ వాటర్ తాగుతాను, ఒక రోజు ఏమో రాగి జావ కానీ అంబలి కానీ తాగుతుంటాను. సో, ఆ రోజుకి బ్రేక్ఫాస్ట్ అయితే మండే రోజు ఇడ్లీ చేశాను. ఇడ్లీ చేయగా మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా, నెక్స్ట్ డే మళ్ళీ ఇడ్లీలు అంటే పిల్లలు తినరు కదా, అందుకని ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది అని చెప్పి అదే పిండిలో 2 స్పూన్ల బియ్యం పిండి, కొంచెం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే నేను హనీ వాటర్ తాగుతున్నాను. సో, ఇలా అయితే వంట చేస్తూనే చేసుకుంటానండి. మార్నింగ్ అయితే టైం ఉండదు కూర్చొని తాగడానికి. సో, ఇక్కడ ఆయిల్ వేడైందా లేదో అని చెక్ చేసుకుంటున్నాను. అయితే పునుగులు వేసేస్తున్నానండి. ఇంకో సైడ్ అయితే బియ్యం పెట్టేశాను. బియ్యం ఆల్రెడీ ఒక 10 మినిట్స్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఎందుకంటే అన్నం మంచిగా అవుతుంది పొడి పొడిగా కడిగి ఉంచుకోవడం వల్ల. సో, ఇక్కడ ఈ స్టవ్ మీద అయితే పునుగులు అవుతున్నాయి, అక్కడనేమో రైస్ అయిపోయింది. సో, రైస్ తీసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీకి వెజిటేబుల్స్ అయితే నైట్ టైమే కట్ చేసి పెట్టుకుంటాను. అది వీలుని బట్టి అండి. టైం ఉంటే నైట్ కట్ చేసుకుంటాను, లేకపోతే మార్నింగ్ కట్ చేసుకుంటాను. అంటే కూడా ఇష్టంగా తినరు కదా, అందుకని మిగిలిన పిండిని ఇట్లా పునుగులు వేస్తూ ఉంటాను. దోశ పిండి కూడా అంతేనండి. దోశ పిండి మిగులుతానేమో అందులో కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా ఉంటే మైదా పిండి వేస్తాను. మ్యాక్సిమం అయితే మైదా పిండి వాడను. బియ్యం పిండితోనే వేసి బోండాల్లాగా వేస్తాను. కొంచెం పెరుగు యాడ్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇక్కడ పునుగులు అవుతుంటేనే కూరగాయలకైతే కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో. కూరగాయలు ఒకవేళ నైట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే నైట్ కట్ చేసి పెట్టుకోను, మార్నింగే కట్ చేస్తాను. ఇక్కడ చూడండి పునుగులు కూడా అయిపోవచ్చినాయి. పునుగులు మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఇట్లా కలర్లో ఉన్నాయని. ఎందుకంటే అది ఓన్లీ వైట్ ఇడ్లీ పిండి కాదండి. నేను ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ చేసినప్పుడు రాగి పిండి కూడా చేస్తూ ఉంటాను. ఎందుకంటే రాగులు చాలా మంచిది కదా. సో, రాగి ఇడ్లీ పిండి కూడా మిగిలితే 2 కలిపి చేయడం వల్ల ఆ కలర్ అయితే వచ్చిందండి. ఆ స్టీల్ ప్లేట్ని నేను చాపింగ్ బోర్డ్గా అయితే యూజ్ చేస్తున్నానండి. సో, ఇక్కడ బెండకాయ కర్రీ చేస్తున్నాను కదా, ఒక చిట్కా చెప్పాలనుకుంటున్నాను. మేబీ ఇది అందరికీ తెలుసు కావచ్చు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను. సో, బెండకాయలో చాలా జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు పోవాలంటే బెండకాయలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెడితే మనకి బెండకాయలో దాని జిగురు అనేది అయితే పోతుంది. లేదు అనుకుంటే నిమ్మరసం ఉంటుంది కదా, నిమ్మరసం పిండిన మనకి బెండకాయలో జిగురు అనేది ఉండదండి. చిట్కా చెప్పాలనుకుంటున్నానండి. నిమ్మకాయ యూజ్ చేసిన తర్వాత ఆ పిక్క ఉంటుంది కదా, ఆ పిక్కల్ని అయితే పడేయకండి. నేనైతే హ్యాపీగా ఎండబెట్టేసుకుంటాను. అవి వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడానికైతే చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే సర్పు కానీ వేరేది ఏదైతే యూజ్ చేయను బాటిల్స్ క్లీన్ చేయడానికి. సో, కొంచెం హాట్ వాటర్ బాటిళ్ళల్లో కొంచెం హాట్ వాటర్ పోసి ఈ నిమ్మకాయ పిక్కలను లేసి కొంచెం కల్లుప్పు అంటే దొడ్డుప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు వేసి ఒక 2 టైమ్స్ షేక్ చేసి అలా పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయండి. అసలు మీకు బ్యాడ్ స్మెల్ అనేది రాదు. బాటిల్స్ నీట్గా క్లీన్ అయిపోతాయి అండి. పునుగులు అయితే రెడీ అయిపోయాయి. చూసారా, రాగి పిండితో చేయడం వల్ల కొంచెం పునుగులు అయితే కలర్ వేరే ఉంటుందని, కానీ చాలా హెల్దీ. ఇక్కడ చూడండి పునుగులు కూడా క్రంచీగా వస్తాయి. ఎందుకంటే బియ్యం పిండి వేసాం కదా, దానివల్ల క్రంచీ వస్తుంది. లోపట అయితే సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కూడా యూజ్ చేయొచ్చు. మా పాప అయితే టమాటా కచప్ ఉంటుంది కదా, దాంతో తింటుంది. అయితే ప్రిపేర్ చేయడం అయిపోయిందండి. బాక్స్ కూడా ప్యాక్ చేసి మా వారిని అయితే పంపించేశాను. సో, ఇప్పుడైతే టైం 7 అవుతుంది. పాపకైతే తల దువ్వుతున్నాను. సో, నేను అక్కడ వంట చేస్తుంటేనే పిల్లలిద్దరు ఫ్రెష్ అయిపోతారు. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా సార్ని పంపించిన తర్వాత మా పాపకైతే జడేస్తున్నాను ఇక్కడ. సో, మా పాపది కొంచెం లాంగ్ హెయిర్. మా పాపకైతే వారానికి ఒకసారి హెడ్ బాత్ చేయిస్తానండి. ఎందుకంటే వాళ్ళకు ఉండేది సండే ఒక్కరోజు హాలిడే కదా, ఆ రోజు మాత్రం హెడ్ బాత్ చేయిస్తాను.
అది కూడా తనకి కుంకుడుకాయలే వాడతానండి, షాంపూ అవి అయితే వాడను. బై మిస్టేక్ ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే షాంపూ యూజ్ చేస్తాను. ఓన్లీ కోకోనట్ ఆయిలే కాదండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హెర్బల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను తనకి. సో మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను అది ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు. ఆ ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుందండి, అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు, బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడైతే మా పాప రెడీ అయిపోయిందండి. సో మరీ లెంత్ ఎందుకని నేను మొత్తం చెడేయడం అయితే చూపించలేదు, ఇలా అయితే రెడీ అయిపోయింది మా పాప. ఇక్కడ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను, లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను, ఎందుకంటే టైం అవుతుంది పిల్లలకి. సో బెండకాయ కర్రీ చేశాను కదా, మా పిల్లలకైతే నేను బాక్స్ కలిపి పెడతానండి, కలిపి పెట్టి దానిపైన కొంచెం కర్రీ వేస్తాను. పాపకైతే పెరుగన్నం కూడా. పిల్లలు కూడా రెడీ అయిపోయారు, బ్రేక్ఫాస్ట్ తినేశారు, వెళ్తున్నారండి. వాళ్ళనైతే నేనే డ్రాప్ చేస్తాను. సో టైం అవుతుందని చెప్పి ఇద్దరు పోటీగా అయితే వెళ్ళిపోయారు. వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చిన తర్వాత ఇంకేముంటుందండి మనకు కిచెన్లో, వాళ్ళని డ్రాప్ చేయడం ఒక యుద్ధం కంప్లీట్ అయితే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు క్లీనింగ్ చేసుకునేది సెకండ్ యుద్ధం. సో ఇక్కడైతే గిన్నెలు చూశారు కదా, చాలా పడతాయి గిన్నెలు. మార్నింగ్ పాల దగ్గర నుంచి, టీ పెట్టే దగ్గర నుంచి, టిఫిన్, వంట చేసిన తర్వాత నేను కర్రీస్ కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తానండి, మిగిలినవి అదే గిన్నెలు ఉంటే బాగుండదు కదా. సో అవన్నీ అనేసరికి మళ్ళీ చింకు ఫుల్ అయిపోతుంది. సో ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకైతే డైలీ 3 or 4 టైమ్స్ గిన్నెలు కడగడం అయితే పడుతుంది. నాకు ఏదైనా పని నచ్చంది ఉంది అంటే అది ఇదేనండి, గిన్నెలు కడగాలంటే చిరాకు, కానీ చింకులు అలాగే వదిలేయలేం కదా, అందుకే ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను. అలా కూడా చాలా టైం పడుతుంది. నేనైతే హరీబరీగా అయితే చేయనండి, కొంచెం నిదానంగా చేసుకుంటాను పని. సో అలా అని కూడా కొద్దిగా టైం పడుతుందండి. గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నానండి, అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఈరోజు మంగళవారం కదా, సో ఇలాగైతే బొట్లు పెట్టేసుకుంటాను నేను. ఓకే, ఆగ్నేయ మూల ఉంటుంది కదా కిచెన్లో, అక్కడ ఇలా అయితే ముగ్గులు పెట్టేసుకుంటాను. నాకు కిచెన్లో ఒక మనీ ప్లాంట్ ఉంటుందండి, నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. అలాగే చెప్పాను కదా, మార్నింగ్ ఓన్లీ ఊడవడం తుడవడం వరకే చేస్తాను, తర్వాత అయితే కడప క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను. అలాగే ఇది ధనుర్మాసం కదా, ఇలా అయితే ముగ్గులు పెట్టుకున్నానండి. ధనుర్మాసంలో చుక్కల ముగ్గులు పెట్టొద్దంటారు కదా, ఇలా గీతల ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. బాగుంది కదా, నాకైతే ఇలాంటి ముగ్గులు అంటే చాలా ఇష్టము. సో సింపుల్గా, అంటే నాకు అక్కడ కొద్దిగానే ప్లేస్ ఉంది మా బాల్కనీలో, అందుకని ఇలా పెట్టేసుకున్నాను. అదేంటో ఈ ముగ్గులు పెట్టుకుంటే ఆ ఇంటికి వచ్చే కళనే వేరు కదా, చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఇంటికి కళ అంటే ఫస్ట్ ముగ్గులతోనేనండి. నాకైతే ఆ రోజు అసలు ఎండనే లేదండి, 2 days నుంచి అయితే మబ్బుగా ఉంది వాతావరణము. సో అందుకో ఏమో కానీ నా చేతులు బాగా వణకడము, వీడియో కూడా చూశారు కదా ఎంత షేక్ అవుతుందో, అసలు బాగా వణుకుతున్నాయి. సో అందుకే వీడియో అయితే ఇలా వచ్చింది, ఏమనుకోవద్దు ప్లీజ్. ఇక్కడైతే ముగ్గులు పెట్టడం అయిపోయిందండి, అలాగే పూజ కూడా చేసేసుకున్నాను. ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టుకున్నాను. మా తులసమ్మ ఏంటంటే నిద్రపోయింది, మొక్క అయితే తెచ్చి పెట్టింది ఉందండి. ఒక మంచి రోజు చూసి అయితే తులసమ్మని మళ్ళీ పెట్టుకోవాలి. ఈ చలికాలంలో అంతే కదా, తులసమ్మలు అయితే తొందరగా వాడిపోతూ ఉంటాయి, అలాగే నిద్రపోతూ ఉంటాయి. ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. పూజ ఇలా నిదానంగా చేసుకుంటాను. చూడండి పూజ ఎంతసేపు చేస్తామండి, మా అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు. దాని గురించి పొద్దున హరీబరీగా చేస్తుంటే మనశ్శాంతిగా అనిపించదు నాకు. అందుకే అందరినీ పంపించిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా మా అమ్మవారిని అయితే ఇలా పూజించుకుంటాను. పూజ అయిపోయిన తర్వాత రామకోటి అయితే రాశానండి. రామకోటి రాసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని దేవుడికి పెట్టగా మిగిలిన పువ్వులు ఉంటే ఇలా డెకరేట్ చేసుకున్నాను. నాకు ఇలా డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం. మార్నింగ్ నుంచి అయితే ఎండ లేదన్నాను కదా, ఆఫ్టర్నూన్ 2 తర్వాత అయితే ఎండ వచ్చిందండి. చూడండి ఎంత ఎండ ఉందో కదా, అందుకోసమని సున్నిపిండి కోసం అయితే ఇవన్నీ ఎండబెట్టుకున్నానండి. ఈరోజు మార్నింగ్ రొటీన్ ఇంతేనండి. ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఉంటానండి, బాయ్.